أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ولقد علموا لمن اشتراه ما له في الآخرة من خلاق ولبئس ما شروا به أنفسهم لو كانوا يعلمون ولو أنهم آمنوا واتقوا لمثوبة من عند الله خير لو كانوا يعلمون صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరీమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ మన అందరి జీవితాలలో శాంతిని, శుభాలను, కారుణ్యాన్ని, సమాధానాన్ని, దయను కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శక గ్రంథం, దేవుని అంతిమ గ్రంథమైనటువంటి దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం నుండి 103వ వాక్యం యొక్క అరబీ మూలంను పఠించడం జరిగింది. దీని తెలుగు అనువాదం: వారు భార్యాభర్తలను వేరు చేసే విద్యను ఆ దూతల వద్ద నేర్చుకునేవారు. అల్లాహ్ అనుమతి లేకుండా వారు ఈ విద్య ద్వారా ఎవరికి ఏ మాత్రం కూడా హాని కలిగించరనే విషయము వారికి తెలియదా? వారు ఏదైతే నేర్చుకుంటున్నారో అది వారికి నష్టం కలిగించేదే తప్ప లాభం కలిగించేది అంత మాత్రం కూడా కాదు. ఎవరైతే ఈ విద్యను నేర్చుకునే వారికి పరలోక సౌఖ్యాలలో ఏ మాత్రం కూడా భాగం లభించదు. అది వారికి బాగా తెలుసు. ఎంత తుచ్చమైన సొమ్ముకు బదులుగా వారు తమ ఆత్మలను అమ్ముకున్నారో వారికి తెలిస్తే వారికే బాగుండేది. ఒకవేళ వారు విశ్వసించి భయభక్తుల మార్గం అవలంబించి ఉన్నట్లయితే దానికి అల్లాహ్ వద్ద వారికి లభించి ఉండే ప్రతిఫలం ఎంతో శ్రేష్టంగా ఉండేది. వారు దీనిని గ్రహిస్తే వారికే మంచిది. సోదరులారా, గతంలో చెప్పడం జరిగింది, మరి బనీ ఇస్రాయేల్ జాతి వద్దకు దైవము వారిని పరీక్షించే నిమిత్తము హారూత్, మారూత్ అనే 2 దైవదూతలను మానవ రూపంలో వారి వద్దకు పంపించడం జరిగింది. వారు మంత్ర విద్యలను నేర్పేవారు. నేర్పుతూ ప్రజలకు ఈ విధంగా చెప్పేవారు: జాగ్రత్త సుమా, మేము దైవం తరపు నుండి వచ్చిన వాళ్ళము. ఇది కేవలము మీకు పరీక్ష నిమిత్తం మాత్రమే. మీరు ఒకవేళ ఈ విద్యను నేర్చుకున్నట్లయితే పరలోకంలో ఏ మాత్రం కూడా మీకు స్థానం లభించదు, జాగ్రత్త అని వారు ఆ ప్రజలకు చెప్పి మరీ బోధించేవారు. అయినప్పటికీ కూడా వారు ప్రపంచమే మాకు కావాల్సింది, పరలోకంలో తర్వాత చూద్దామని వారు భార్యాభర్తలను వేరు చేసే ఆ విద్యను వారి వద్ద నేర్చుకుని మరి ఒకరి భార్యను మరొకరు ఆకర్షించి ఈ విధంగా సంసారంలో కలతలు లేపేవారు. సోదరులారా, ఇక్కడ కొన్ని విషయాలు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, సావధానంగా ఆలకించండి. అంతిమ ప్రవక్త, కారుణ్యమూర్తి, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో ఏం చెప్పారు అంటే, దేవునికి అత్యంత అయిష్టకరమైనటువంటి విషయం ఏదైనా ఉంది అంటే అది భార్యాభర్తలు విడిపోవడము. కాబట్టి దేవునికి ఏ మాత్రం కూడా ఇష్టం లేనటువంటి పని ఈ భార్యాభర్తలు విడిపోవడం అనేది. ఎందువలనంటే ఈ సృష్టి, ఈ మనుగడ దైవము భార్యాభర్తల ద్వారా, వివాహం అనే అందమైనటువంటి అనుబంధం ద్వారా ఈ సృష్టి మనుగడను కొనసాగిస్తున్నాడు. కాబట్టి ఎప్పుడైతే భార్యాభర్తల మధ్య ఈ విభేదాలు వచ్చి విడిపోవడం జరుగుతుందో తద్వారా సమాజం అంతా కూడా అతలాకుతలం అవుతుంది. భర్త ఈ విధంగా చెడు మార్గంలో పయనించడానికి, భార్య మరొక వైపు చెడు మార్గంలో పయనించడానికి, మరి వారికి కలిగినటువంటి సంతానం కూడా సరైన అజమాయిషీ లేక, సరైన పెంపకం లేక సమాజానికి చెడు చేసేవారుగా వారు మారిపోతుంటారు. ఈ విధంగా మొత్తం అంతా కూడా కుటుంబం ఎప్పుడైతే అస్తవ్యస్తం అయిపోతుందో సమాజం కూడా అస్తవ్యస్తమైపోతుంది. ఎందువలనంటే సమాజం అంటే కొన్ని కుటుంబాల కలయిక మాత్రమే. సమాజం అంటే అది ఎక్కడి నుండో వచ్చింది కాదు.
మనం అందరం కలిస్తేనే సమాజం. కాబట్టి మనం ఆనందంగా ఉన్నప్పుడు మాత్రమే సమాజం కూడా ఆనందంగా కళకళలాడుతూ ఉంటుంది. అందువలననే దైవానికి ఏమాత్రం కూడా ఇష్టం కానటువంటి పని ఈ భార్యాభర్తలు విడిపోవడం అనేది. అందువలన అంతిమ గ్రంథం ఖురాన్లో భార్యాభర్తల అనుబంధానికి సంబంధించి చాలా స్పష్టమైనటువంటి మార్గదర్శక సూత్రాలను దైవం ఇవ్వడం జరిగింది. ఒక సందర్భంలో చెప్తున్నాడు, హున్న లిబాసుల్లకు అంతుం లిబాసుల్లహున్న, వారు మీకు దుస్తులు లాంటి వారు, మీరు వారికి దుస్తులు లాంటి వారు. అంటే ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరినొకరు క్షమించుకుంటూ, ప్రేమించుకుంటూ మీరు జీవితం గడపాలి. దుస్తుల మాదిరిగా మీరు ఒకరినొకరు ఒకరికొకరు రక్షణగా ఉండాలి అని చెప్పడం జరిగింది. మరొక సందర్భంలో నిసా అల్లకం హరుసుల్లకం, అంటే మీ స్త్రీలు, మీ భార్యలు మీకు సేద్యపు భూములు లాంటి వారు, మీకు మంచి సంతానాన్ని, మీ వంశాంకురాలను ప్రసాదించేవారు. కాబట్టి ఏ విధంగా అయితే ఒక రైతుకు తన భూమికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఉంటుందో భార్యాభర్తల మధ్య కూడా ఇటువంటి సంబంధం అనేది జాగ్రత్త అని చెప్పడం జరిగింది. మరి మరొక సందర్భంలో అఫు అఖ్రబుల్లి తఖ్వా, మీరు మీ భార్యలతోటి ఉదార బుద్ధితోటి మీరు జీవితం గడపండి. ఆమెలో ఏదైనా ఒక విషయం నచ్చనిది మీకు ఉండవచ్చు, కానీ మరొక విషయం నచ్చేది ఉండవచ్చు. కాబట్టి నచ్చని వాటిని మీరు పక్కన పెట్టేయండి, నచ్చిన వాటితోటి మీరు ముందుకు వెళ్ళండి. ఎందువలనంటే ఈ విధంగా నచ్చని విషయాలు ప్రతి మనిషిలో కూడా ఉంటాయి. ప్రతి మనిషిలో కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కాబట్టి మీరు చెడులను కూడా వెతకండి, ఆమెలో ఉన్నటువంటి మంచిని వెతికి మీరు ఆమెతోటి జీవితం గడపండి. ఇది దైవభక్తికి సమానమైనది. దైవం యొక్క ఆరాధన చేస్తే మీకు ఎంత పుణ్యం లభిస్తుందో, మరి మీ భార్యలతోటి సరైన విధంగా మీరు సంసారం చేసినట్లయితే అది కూడా ఆరాధన పుణ్యానికి సమానమే అని చెప్పడం జరిగింది. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో ఏ విధంగా చెప్పారంటే, మీరు మీ భార్యలతో కలిసినా కూడా అది మీకు పుణ్యాన్ని ప్రసాదిస్తుంది అన్నారు. అప్పుడు శిష్యులు ఏమన్నారు, ఓ ప్రవక్త, ఒక వ్యక్తి తన భార్యను తన ఆనందం కోసము, తన సుఖం కోసం కలుస్తాడు, మరి దానికి పుణ్యం ఏ విధంగా లభిస్తుంది అన్నారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మరి ఒకవేళ ఆ వ్యక్తి ఆ కోరికను తన భార్య ద్వారా కాకుండా బయట స్త్రీ ద్వారా తీర్చుకున్నట్లయితే అది వ్యభిచారం అవుతుంది కదా. మరి వ్యభిచారానికి పరిహారము పాపమే కదా, అది నరకమే కదా. మరి ఆ పని అతను చేయకుండా తన కోరికలను ధర్మబద్ధంగా దైవం ప్రసాదించినటువంటి భార్య ద్వారా ఆయన తీర్చుకుంటున్నాడు. కాబట్టి పాపానికి వ్యతిరేకము పుణ్యమే. కాబట్టి ఒక వ్యక్తి తన భార్య ద్వారా తన కోరికను తీర్చుకున్నప్పటికీ కూడా అది పుణ్యాన్ని ప్రసాదిస్తుంది అతనికి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విధంగా స్త్రీ అనేది మగవానికి నరకం నుండి బయటికి తీసుకొచ్చే ఒక స్వర్గపు ద్వారం లాంటిది అనమాట. అంటే ఒకవేళ ఆ కోరికను అతను తన భార్య ద్వారా కాకుండా బయట స్త్రీ ద్వారా తీర్చుకున్నట్లయితే అది నరకానికి తీసుకువెళ్తుంది. అలా కాకుండా తన భార్య ద్వారా తను తీర్చుకున్నట్లయితే అది అతనికి స్వర్గంలో తీసుకుని వెళ్ళే పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. చూడండి ఎంత అద్భుతమైనటువంటి మాటను దైవం అంతిమ గ్రంథం ఖురాన్లో తెలియజేస్తున్నాడు. కాబట్టి భార్య అనేది భర్తకు స్వర్గానికి ఒక దారి అని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ప్రవక్త ముహమ్మద్ వారు చెప్పారు, మరి స్వర్గం అనేది నీ తల్లి పాదాల కింద దైవం పెట్టాడు, ఆ స్వర్గానికి తాళం చెవి నీ తండ్రి అని చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఆ మాటను మనము ఈ విధంగా అర్థం చేసుకున్నట్టయితే భార్య స్వర్గపు ద్వారంగా కూడా మనము భావించవచ్చు అన్నమాట. అంటే ఆమె మనల్ని నరకం నుండి కాపాడుతుంది. మన కోరికలను ఇతరుల ద్వారా తీర్చుకునే నరకానికి పోకుండా ఆమె మనల్ని కాపాడి మరి అతనికి ఆ చెడు మార్గం నుండి రక్షిస్తుంది అని ఇక్కడ ఒక అర్థం అన్నమాట. కాబట్టి సోదరులారా, ఈ విధంగా భార్యాభర్తల అనుబంధాన్ని దైవము చాలా చక్కగా వివరించి జాగ్రత్తగా మీరు సంసారాన్ని గడపండి. చిన్న చిన్న కారణాలకు మీరు ఈ విధంగా మీ సంసారాన్ని విచ్ఛిన్నం చేసుకోకండి అని చెప్పడం జరిగింది. ఇదేమిటంటే మరి మరి ముస్లిం సోదరుల్లో మరి 4 పెళ్ళిళ్ళు చేసుకుంటారు కదండి. సోదరులారా, ఏ విధంగా అయితే నేను అనేక సందర్భాల్లో చెప్పానో, ఇస్లాం అనే ధర్మము అపోహలకు లోనైపోయి ఉన్నటువంటి ధర్మం. ఎవరికి ఏమాత్రం కూడా దీని గురించి అవగాహన లేదు. మరి సమయం వచ్చినప్పుడు ఆ 4 పెళ్ళిళ్ళ గురించి నేను చెప్తాను. కానీ మీకు తెలియని ఒక విషయం ఏమిటంటే, అంతిమ గ్రంథం ఖురాన్లో దైవం చెప్తున్నాడు, మీరు ఒక ఆమెను వివాహం చేసుకోండి, ఇది మీకే మంచిది అంటున్నాడు. ఈ విషయం ఎవరికి కూడా తెలియదు. ఆ 4 పెళ్ళిళ్ళ గురించి మాత్రమే ప్రచారం చేస్తారు తప్పించి ఒకే ఒక వివాహం చేసుకోండి, ఇది మీకు ఎంతో మంచిదని చెప్పిన మాట ఎంత మాత్రం కూడా ఎవరు పట్టించుకోరు. మరి ఈ భూప్రపంచం మీద ఉన్న దైవ గ్రంథాల్లో ఒకే ఒక వివాహం చేసుకోండి, తద్వారా మీకు చాలా సుఖం ఉంటుంది, సౌఖ్యం ఉంటుంది అని చెప్పిన గ్రంథం ఏదైనా ఉంది అంటే అది అంతిమ గ్రంథం ఖురాన్ మాత్రమే. కాబట్టి సోదరులారా, ఈ విషయాన్ని గురించి వచ్చే
వాక్యాలలో వస్తుంది. నేను దానికి చాలా వివరమైనటువంటి సవివరంగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ నేను చెప్పే ఉద్దేశం ఏమిటంటే, భార్యాభర్తల మధ్య ఉండే అనుబంధాన్ని గురించి దైవం చెప్తున్నాడు. మీ మధ్య ఏదైనా పొరపచ్చలు వస్తే, ఎందువలంటే సంసారంలో ఈ లుకలుకలు అనేవి, ఈ విధమైనటువంటి విభేదాలు అనేవి చాలా సహజం. ఈ విధమైనటువంటి గిల్లి కజ్జాలు లేకపోతే సంసారంలో ఆనందమే ఉండదు. ఈ విధంగా ఎప్పుడైనా ఆ విధమైనటువంటి విభేదాల్లో తారాస్థాయికి చేరి మరి విడిపోయే సందర్భాలు వచ్చినప్పుడు దైవం చెప్తున్నాడు, మీరు మీ భార్యకు 3 విధాలుగా నచ్చచెప్పాలి. ఒకటి ఏంటంటే, ముందు మీరు ఆమెను ప్రేమతో నచ్చచెప్పండి. ఆమెలో ఏదైనా ఒక విషయం మీకు నచ్చకపోతే మీరు ఆమెను ప్రేమతో దగ్గర తీసుకుని నచ్చచెప్పండి. ఈ విధంగా చేస్తే మనకు నష్టం జరుగుతుంది, నువ్వు ఈ విధంగా చేయకు, నాకు ఈ విధంగా ఇష్టం లేదు అని ఎప్పుడైతే ప్రేమతోటి తన భార్యను దగ్గర తీసుకుని చెప్తాడో, సోదరులారా, మన భారత స్త్రీకి, మన పాశ్చాత్య స్త్రీల గురించి నేను చెప్పడం లేదు, మన భారతదేశంలో ఉన్న మన భారత స్త్రీకి తన భర్త ప్రేమ తప్పించి మరొక ఆస్తి ఆమెకు లేదు. ఆమె తన భర్త ప్రేమను ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటుంది. ఎన్ని గిల్లి కజ్జాలు జరిగినా, ఎంత గొడవలు జరిగినా కూడా ఎప్పుడైతే భర్త ప్రేమతోటి ఆమెను దగ్గర తీసుకుని మాట్లాడతాడో ఆ విభేదాలన్నీ కూడా భార్య మర్చిపోతుంది. ఎందువలంటే భార్య మనసు చాలా సున్నితంగా ఉంటుంది. ఆ మనసులో ఆ భర్త పట్ల ప్రేమ, భర్త నన్ను మాత్రమే ప్రేమించాలి అన్న కోరిక చాలా సహజంగా ఉంటుంది. ఏ భార్య అయినా కూడా తన భర్తను మరొకరితో పంచుకోవాలని ఎంత మాత్రం కూడా కోరుకోదు అనమాట. కాబట్టి తన భర్త స్థానంలో తనకు మాత్రమే, భర్త హృదయంలో తనకు మాత్రమే స్థానం లభించాలి, ఉండాలి అని కోరుకుంటుంది. చాలా సహజమైనటువంటి కోరిక. కాబట్టి ఎప్పుడైతే భర్త విభేదాల్లో ఉన్నప్పుడు తన భార్యను దగ్గర తీసుకుని ఈ విధంగా ఆమెతో ప్రేమతో నచ్చజెప్పితే నిస్సందేహంగా ఎంత పెద్ద కష్టమైనప్పటికీ కూడా భార్య దాన్ని అంగీకరిస్తుంది. అలాగేనండి, మీరు చెప్తున్నారు కదా, నేను అలాగే మీరు చెప్పినట్టే చేస్తానని చాలా తప్పనిసరిగా చెప్తుంది. అయితే మనం ఈ పని చేయకుండా ఆమెను కసురుకుని మన యొక్క అభిప్రాయాన్ని ఆమెపై ఎప్పుడైతే రుద్దడానికి ప్రయత్నం చేస్తామో నిస్సందేహంగా మాటకు మాట పెరిగి, జవాబులు కూడా పెరిగి, ఈ విధంగా విడిపోయే వరకు కూడా అది తీసుకువెళ్తుంది అనమాట. అందుకనే దైవము మొట్టమొదటిసారిగా చెప్తున్నాడు, మీరు మీ భార్యను దగ్గర పెట్టి ప్రేమతోటి ఆమెను నచ్చజెప్పండి ముందు. ఒకవేళ ఈ ఉపాయం కూడా మీకు పని జరగకపోతే, ఈ ఉపాయం వల్ల మీకు పని జరగకపోతే ఆమెను పడక గదులలో వేరుగా ఉంచండి. అంటే ఆమెతో మీరు పడుకోకండి కొన్ని రోజుల పాటు. తద్వారా ఆమెలో తాను చేసినటువంటి తప్పు గురించి తెలుస్తుంది. ఆమె సంస్కరించుకునే అవకాశం ఉంటుంది. అరే, భర్త ఈ విధంగా నాతో ఎందుకు దూరంగా ఉంటున్నాడు, బహుశా నేను ఏదైనా తప్పు చేస్తున్నానేమో అని ఆమె ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రెండవ ఉపాయం ఏంటంటే, మీరు మీ భార్యలను పడక గదుల్లో వేరు చేయండి అని చెప్పడం జరిగింది. ఇక మూడవ ఉపాయం ఏంటంటే, ఆమెను శుద్ధిమెత్తగా దండించండి అన్నాడు. ఇక్కడ చాలామంది ఇస్లాంకు వ్యతిరేకంగా మాట్లాడేవారు ఏమంటారంటే, ఏమండి, ఖురాన్లో భార్యను దండించమని ఆజ్ఞ ఉన్నది కదా, మరి వాళ్ళని ఇది అణచివేసినట్టే కదా అని చెప్పేసి. సోదరులారా, నేను ఒక మాట చెప్తున్నాను. మన బిడ్డ తప్పు చేశాడు అనుకోండి, మనం ఆ బిడ్డను దండిస్తామా లేదా? మరి ఆ దండించడంలో ఏదైనా కక్ష కార్పణ్యం మనకు ఉంటుందా? వీడిని బాధ పెట్టేయాలి, వీడిని రక్తం వచ్చేసేలా కొట్టేయాలి అని చెప్పేసి ఎప్పుడైనా భావిస్తామా? మన బిడ్డను మనం ఎందుకు కొడతాము? దారిలో తెచ్చుకోవడం కోసం. అంతేకాదు సోదరులారా, ఎప్పుడైనా తండ్రి తన బిడ్డను దండించిన తర్వాత ఎంతగా బాధపడతాడంటే ఆ బిడ్డ కంటే కూడా ఎక్కువగా బాధపడతాడు. అరే, అనవసరంగా ఈ చేతులతో కొట్టేశానే నా బిడ్డనని చెప్పేసి అతను ఎంతగానో బాధపడి ఆ కొట్టేసిన తర్వాత ఆ బిడ్డను గుండెలకు హత్తుకుని బాబు ఇంకెప్పుడు కొట్టంలే నిన్ను అని చెప్పేసి అనే వరకు కూడా అతని మనసు స్థిమితంగా ఉండదు. ఇంత ప్రేమ ఉంటుంది ఆ బిడ్డ మీద. మరి అంత ప్రేమ ఉండి ఆ బిడ్డను ఎందుకు దండిస్తాడు తండ్రి? అరే, ఈ బిడ్డకు తెలియదు, ఈ బిడ్డ నా మాట వినాలి, మంచి మార్గంలో రావాలి అన్న కోరికతోనే. అదేవిధంగా ఇక్కడ భార్య కొంచెం ఒకవేళ ఆమె సరైన మార్గంలో లేకపోతే, అరే, ఈ విధంగా స్తుతిమెత్తగా దండించడం వలన ఆమె మంచి మార్గంలోకి రావచ్చు, భర్త మాట వినవచ్చు అని ఇక్కడ చిన్న ఆజ్ఞ ఇవ్వడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, దేవుడు దండించమన్నాడు కదా అని ఆమెను గొడ్డును బాధినట్టు ఎవరైనా బాధితే దైవము అతనికి నరకంలో పడవేస్తాడని చెప్పడం జరిగింది. కాబట్టి చాలా స్తుతిమెత్తగా తగినట్లుగా ఆమెను కొద్దిపాటికి దండించడానికి ఇస్లాంలో అల్లాహతల, ఈ ఖురాన్లో అల్లాహ్ తబారక వ తఆలా అంటే మన దైవము అనుమతి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ 3 పద్ధతులను పాటించిన తర్వాత కూడా ఒకవేళ భార్యాభర్తల మధ్య ఇంకా పొరపచ్చులు అలాగే ఉండి విభేదాలు ఇంకా తారాస్థాయికి చేరుకుంటే అప్పుడు దైవం ఇంకొకటి చెప్తున్నాడు, మీ భార్య తరపు నుండి ఒక మధ్యవర్తిని,
భర్త తరపు నుండి ఒక మధ్యవర్తిని నియమించుకోండి. చూడండి, దైవం ఎన్ని మార్గాలను పెడుతున్నాడు. ఇన్ని మార్గాలను కూడా మీరు అవలంబించినా కూడా ఒకవేళ అది సెట్ అవ్వకపోతే అప్పుడు విడాకుల గురించి ఆలోచించాలి. కానీ మనం ఎప్పుడైనా ఈ పని చేస్తామా? చిన్న గొడవ వస్తే విడాకుల వరకు, విడిపోవడం వరకు వెళ్ళిపోతుంటుంది. ఈ విధంగా సమాజం ఎంత అతలాకుతలం అవుతుందో ఒకసారి ఆలోచించండి. చిన్న చిన్న కారణాలకు ఈ విధంగా భార్యాభర్తలు విడిపోతుంటే. ఇక్కడ దైవం చెప్తున్నాడు, కాబట్టి భార్య తరపు నుండి ఒక మధ్యవర్తిని, భర్త తరపు నుండి ఒక మధ్యవర్తిని మీరు నియమించుకోండి. ఒకవేళ వారు కలపడానికి ప్రయత్నం చేస్తే నిస్సందేహంగా దైవం మార్గాలను సుగమం చేస్తాడు. ఎందువలనంటే ఇప్పుడు నేను చెప్పడం జరిగింది, దైవానికి చాలా అయిష్టకరమైనటువంటి పని ఏమిటంటే భార్యాభర్తలు విడిపోవడం. ఎన్నడూ కూడా దైవము ఈ విధంగా విడిపోవడాన్ని ఎన్నడూ కూడా కోరుకోడు. వారు ఆనందంతో, ప్రేమతోటి ఉండాలి. తద్వారా ఆ ప్రేమను బిడ్డలకు పంచాలి. ఆ బిడ్డలు కూడా ప్రేమానురాగాలతో పెరగాలి. తద్వారా సమాజంలో ఒక మంచి పౌరుడుగా అతను రూపుదిద్దుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే భార్యాభర్తలు గొడవలు పడినట్లయితే ఆ ప్రభావం ఆ బిడ్డల మీద ఉంటుంది. ఆ బిడ్డ కూడా అస్తవ్యస్తంగా పెరుగుతాడు. మరి సమాజానికి చేటు చేసేవాడుగా మారతాడు. తద్వారా సమాజం నష్టపోతుంది. కాబట్టి ఈ విధంగా శాంతి అనేది కుటుంబం నుండే రావాలి, భార్యాభర్తల మధ్య నుండే రావాలన్నమాట. అందుకనే దైవం ఇన్ని కారణాలు చెప్పడం జరుగుతుంది. ఆమెను మీరు నచ్చ చెప్పండి, పడక గదుల నుండి వేరు చేయండి, ఇంకా అవ్వకపోతే స్తుతిమెత్తగా మీరు దండించండి. అప్పటికీ కూడా ఆ సమస్య తీరకపోతే భార్య తరపు నుండి ఒక మధ్యవర్తిని, భర్త తరపు నుండి ఒక మధ్యవర్తిని నియమించుకోండి. వారు ఒకవేళ ఇద్దరిని కలపడానికి ప్రయత్నం చేస్తే నిస్సందేహంగా దైవము వారిని కలిపే మార్గం చూపుతాడు. ఎలాంటి వారిని మనం మధ్యవర్తులుగా ఎన్నుకోవాలంటే కలిపేవారిని ఎన్నుకోవాలి. కానీ సమాజంలో సహజంగా విడదీయడానికి ప్రయత్నం చేసేవారు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఏ విధంగానైనా విడిపోవాలి వీరు ఆలోచించేవారే. అటు భార్య తరపు బంధువులు కానివ్వండి, ఇటు భర్త తరపు బంధువులు కానివ్వండి, వీరు కలిసి ఉండాలి అన్నది ఎవరు కూడా కోరుకోరు. చాలా ఎక్కువ మంది, కొద్దిమంది ఉండొచ్చేమో కానీ చాలా ఎక్కువ మంది. ఎందువలనంటే సంసారాలు ఈ విధంగా బయట వ్యక్తులతోనే ఎక్కువగా కూలిపోతుంటాయి. వాస్తవానికి సమస్య చాలా తక్కువగా ఉంటుంది, చాలా చిన్నదిగా ఉంటుంది. కానీ బయటి వ్యక్తులు కొంతమంది ఏం చేస్తారంటే ఆ అగ్నికి ఆజ్యం పోసినట్టు ఇంకొన్ని కల్పించి చెప్పడం వలన ఆ భర్త మనసు విరిగిపోతుంది, ఆ భార్య మనసు కూడా విరిగిపోతుంది. ఈ విధంగా కాకుండా మరి ఇద్దరిని కలిపే ఆలోచన చేసేవారిని మనము మధ్యవర్తులుగా నియమించుకున్నట్లయితే నిస్సందేహంగా వారు కలపడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు దైవం కూడా ఇద్దరిని కలిపే మార్గాలను సుగమం చేస్తాడు. ఆ తర్వాత అప్పటికి కూడా విభేదాలు అది సమస్యపోకపోతే అప్పుడు దైవం ఏం చెప్తున్నాడంటే అప్పుడు మీరు విడాకులు తీసుకోండి. ఎందువలంటే కలిసి ఉండి ఇంకా రోజు దెబ్బలాడుకునే కట్టే మరి విడిపోయినట్లయితే అతను మరొక జీవితం గడపవచ్చు, ఈమె మరొక జీవితం గడపవచ్చు. కాబట్టి ఈ విడాకులకు సంబంధించి మరి అదేంటండి ముస్లిం సోదరులు మరి 3 సార్లు తలాక్ అంటే అది విడిపోయినట్టే కదండి అన్నట్టే కదండి అని చెప్పేసి ఇక్కడ ఇంకొక అపోహ. చూడండి సోదరులారా, ఇది ఎంత పెద్ద భయంకరమైనటువంటి అపోహ అంటే దీని గురించి నిజంగా ఎవరికి కూడా తెలియదు, ముస్లిం సోదరులకు కూడా తెలియదు. దైవం ఆ విధంగా ఇప్పుడే నేను చెప్పాను కదండి, విడిపోవడం అనేది ఎంత అయిష్టకరమో దైవానికి, అంత అయిష్టకరమైనప్పుడు 3 సార్లు నువ్వు తలాక్ అంటే అది విడిపోతుంది అని ఏ విధంగా దైవం ఆజ్ఞిస్తాడో ఒకసారి ఆలోచించండి. ఎన్నో కష్టమైనటువంటి పనులు పెట్టాడు ఒక ఇద్దరు విడిపోవడం గురించి. మరి ఒకవేళ అతను తన జీవితకాలంలో తన భార్యను విడిపోదలిస్తే అతను 3 నెలల పాటు తన భార్యను తన ఇంటి వద్దనే ఉంచుకోవాలి. ఒకవేళ విడిపోయే ఆలోచన చేసినట్లయితే నీకు నేను విడాకులు ఇస్తున్నాను అంటే ఆమె 3 నెలల పాటు అతని ఇంటి వద్దనే ఉండాలి. ఈ 3 నెలలలో ఇద్దరు కూడా కలిసే అవకాశం ఉంటుంది. ఒకరి లోటుపాట్లు ఒకరు తెలుసుకుని అరే అనవసరంగా నేను ఈమెకు విడాకులు ఇస్తున్నానే, నేను ఈ విధంగా చేయకూడదని చెప్పేసి అతను భావించవచ్చు. ఆమె కూడా తన తప్పును తెలుసుకోవచ్చు. ఈ విధంగా ఈ 3 నెలల కాలంలో వారి మధ్య మళ్ళా సయోధ్య జరిగినట్టయితే వారు మళ్ళా సంసారాన్ని ప్రారంభించవచ్చు. చూడండి ఎంత అద్భుతమైనటువంటి విషయాలను దైవం ఇక్కడ చెప్తున్నాడు. కేవలము నాకు ఆమె నచ్చడం లేదు, నేను ఆమెకు విడాకులు ఇస్తానని చెప్పేసి అక్కడితోటి తెగిపోయే బంధం కాదు. 3 నెలల పాటు మీరిద్దరు కూడా ఒకే ఇంటిలో ఉండాలి. తద్వారా మీరు చేసిన తప్పు తెలిసి వస్తుంది, తద్వారా మీరు మళ్ళా కలిసే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ కూడా మీకు సయోధ్య జరగలేదనుకోండి, మళ్ళీ ఇంకొక 3 నెలలు అంటే మొత్తం 6 నెలల పాటు మీరు ఒకే ఇంటిలో మీరు జీవితం గడుపుతారు. తద్వారా ఏమవుతుంది, మనసు మారిపోద్ది మీది, మళ్ళా ఒకరి పట్ల ఒక ప్రేమ పుడుతుంది. తద్వారా మీ సంసారాన్ని మళ్ళీ మీరు ప్రారంభించవచ్చు. చూడండి
ఇన్ని కష్టమైనటువంటి పనులు పెట్టాడో విడిపోవడం కోసము. కానీ ఇది ఎవరికి కూడా తెలియదు సోదరులారా, ముస్లిం సోదరులకు కూడా తెలియదు. తలాక్ 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 అంటే విడిపోయినట్లే అని చెప్పేసి వీళ్ళు భావిస్తుంటారు. వీళ్ళని చూసి ముస్లిమేత సోదరులు కూడా ఈ విధంగా భావిస్తుంటారు. కానీ సత్యం ఆ విధంగా లేదు సోదరులారా. దైవ గ్రంథం ఖురాన్ నా ముందు పెట్టుకుని నేను మీకు బోధిస్తున్నాను. ఇందులో ఏ విధంగా ఉంది అంటే, మరి ఎవరైతే విడిపోవాలని కోరుకుంటారో వారు 6 నెలల పాటు ఒకే ఇంటిలో జీవితం గడపాలి. చూడండి, 6 నెలలు కాదు సోదరులారా, ఒక్క రోజులోనే మన మనసు మారిపోతుంది. ఎందుకంటే భర్తకు భార్య పట్ల అమితమైనటువంటి ప్రేమ ఉంటుంది, అలాగే భార్య కూడా భర్త పట్ల అమితమైనటువంటి ప్రేమ ఉంటుంది. ఈ ప్రేమ కారణంగానే 25 ఏళ్ల పాటు మరొకరి ఇంటిలో గడిపినటువంటి ఆ భార్య ఒక్క రోజులోనే తన హృదయం అంతా కూడా తన భర్తను నింపుకుంటుంది. తన భర్త బంధువులే తన బంధువులుగా భావిస్తుంది. మరి అంతటి ప్రేమ దైవం పెట్టకపోతే 25 ఏళ్ళు తన అమ్మ నాన్నల వద్ద గడిపినటువంటి ఆ భార్య ఆ బిడ్డ ఒక్క రోజులో అంత ప్రేమను ఎలా పెంచుకుంటుంది? వీరి 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 మధ్య దైవము అద్భుతమైనటువంటి అనుబంధాన్ని పెట్టాడు కాబట్టి మరి ఆ అనుబంధము కేవలం ఒక్క రోజులో తెగిపోతుందా? ఎంత మాత్రం కూడా కాదు. మరి చిన్న చిన్న ప్రపంచంలో వచ్చినప్పటికీ కూడా ఎప్పుడైతే మనము ఈ విధానాలను అవలంబిస్తామో నిస్సందేహంగా ఒక్క సంసారం కూడా కూలదు సోదరులారా, ఒక్క సంసారం కూడా. కాబట్టి మరి మరి అలా కాకుండా కేవలము మరి కోరికలకు లొంగిపోయి నాకు నా భార్య కాదు ఇంకా బయట స్త్రీలు కూడా కావాలి అని చెప్పేసి ఎప్పుడైతే ఇతను కోరుకుంటాడో అదేవిధంగా భార్య కోరుకుంటుందో నిస్సందేహంగా అటువంటి సంసారాలకు మన సమాజంలో చోటు ఉండకూడదు. అటువంటి కావు దైవం కోరుతున్నాడు. కాబట్టి ముందు మనము మన మనస్సును నియంత్రించుకోవాలి. మన కోరికలను సత్యమైనటువంటి మార్గం ద్వారా దైవము పవిత్రం చేసినటువంటి మార్గం ద్వారా అంటే భార్యాభర్తలు అనే ఈ వివాహం అనే ఈ అద్భుతమైనటువంటి అనుబంధం ద్వారా తీర్చుకోవాలి తప్పించి ఒకవేళ బయట నుండి మనం తీర్చుకున్నట్లయితే ఎయిడ్స్ లాంటి భయంకరమైనటువంటి వ్యాధులు మన ప్రపంచంలో చోటు చేసుకుంటాయి. చూడండి, పాశ్చాత్య ప్రపంచం ఆ విధంగానే చేస్తుంది. మరి అందరూ కూడా నలుగురు కలుస్తారు, ఒకరి భార్యను ఇంకొకటి తీసుకువెళ్ళిపోతుంటాడు. మరి వారు ప్రపంచానికి ఇచ్చినటువంటి బహుమతి ఏంటండి? ఎయిడ్స్ అనే భయంకరమైనటువంటి వ్యాధి. కాబట్టి సోదరులారా, మనము అటువంటి వారిని అనుసరించవలసిన ఎంత మాత్రం కూడా లేదు. అటువంటి వారి యొక్క పోకడలను ఎంత మాత్రం కూడా మనం అనుసరించకూడదు, వాటిని ఖండించాలి. పవిత్రమైనటువంటి బంధాన్ని మనము ఎంత పవిత్రంగా అయితే మనము దైవం మనల్ని కలిపాడో భార్యాభర్తలు వివాహం అనే అనుబంధం ద్వారా అంతే పవిత్రత మనము చివరి వరకు కూడా కొనసాగించుకోవాలి. ఒకరి పట్ల ఒకరి నమ్మకంతో ప్రేమతోటి మనం జీవితం గడపాలి. ఆ విధంగా చేసినట్లయితే అద్భుతమైనటువంటి కుటుంబంగా మారుతుంది. బిడ్డలు కూడా ఎంతో ఆనందంగా ఉంటారు, సమాజం కూడా ఆనందంగా ఉంటుంది. నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను. ఏ విషయాలు అయితే నేను ఇక్కడ మీకు చెప్తున్నానో వీటి మీద మనం అందరం కూడా ఆలోచన చేసి చిన్న చిన్న కారణాలకు మనము ఈ విధంగా మన కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకోకుండా మరి మరి సహోద్భావంతో మనము కూర్చుని ఆలోచన చేసుకుని మనము జీవితం గడిపేలాగా దైవము మన అందరి మనసులను కూడా కలిపి మన అందరి మనసుల్లో కరుణను శాంతిని దైవం నింపాలని, ఒకరి పట్ల ఒకరికి దైవము ప్రేమను నింపాలని నేను ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. వాకిరుద్దామన అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.